ఇక్కడ ఎవరో చనిపోవాలన్న ఆలోచన బాగా కొద్ది రోజుల్లో వస్తూ ఉంది. చనిపోతే బాగా తలంటనీలో ఉంటా ఉంది. ముందుకు రావాలి. ఎవరో స్త్రీ ఎవరో పురుషులు చనిపోతే బాగుండను, త్వరగా చనిపోతే బాగుంటుందని ఆలోచన కలిగి జీవిస్తున్నారు. ముందుకు రండి. స్త్రీలో సీత దేవా మా తండ్రి, నువ్వు జీవించే దేవుడు. నా ఎందుకు విశ్వాసం నుంచి వాళ్ళందరికీ చనిపోడు, నేను జీవించున్నాను కనుక వాళ్ళు జీవించుతాను. నీ కుమారుని వెంటాడుతున్న మాయాభూత ప్రతి బాధ్యతతో తొలిపోతా. ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తొలిపోతా, ప్రతి వ్యాధి మానసిక వ్యాధి తొలిపోతా. రక్తాన్ని పోషిస్తున్నా, నీ రక్తాన్ని కవచంగా ఉంచుతున్నా. దూతకాన్ని దీర్ఘాయుష్య తృప్తిపరచు, తన ఆశయం తృప్తిపరచు, తన ప్రార్థనలు సఫలపరచు. దైవిక సమాధానం కుటుంబాలు వదిలిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం తెలియగా. స్త్రీలు కూడా ఎవరో ఉన్నారు, సిగ్గుపడ్డ వాళ్ళు ముందుగా దేవుడు అబద్ధమాటి మానవుడు కానీ పరిశుద్ధాత్మ వెంటాడుతున్న మానవుడు ఉంటారు. యేసు నామంలో వేచి వెళ్ళిపోతున్నారు. అయ్యా ఎంతో కష్టం, అయ్యా నీ సన్నిధికి వచ్చి అయ్యా తన భక్తికి సంపూర్ణ రక్షణ, తన పిల్లలకి సంపూర్ణ రక్షణ, దానికి మంచి ఆలోచన, అవమానాన్ని వేసి మా దేవుడు చెప్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉంటే పక్షంగా యుద్ధాలు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. నేను ఇంట్లో నిన్ను బాధ పెట్టి వాళ్ళ సమాసం తినిపిస్తాను. నీ శత్రువులందరికీ నిధులు రాబోతున్నాను. నీకున్న ప్రతి కాలజీవిత అనారోగ్యం తొలగించబోతున్నాను. దీర్ఘకాలిక నా శరీరం వస్తున్న ప్రతి సమస్యని తొలగించి నీ పక్షంగా ఉన్నానని భవిష్యత్తు దేవుడు నిరూపించబోతున్నాడు. ధైర్యంగా ఉంది. ఎలా ప్రయత్నం చేస్తున్నాను.